హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ ఫార్మసిస్ట్ ఛానల్. ఎలా ఉన్నారండి? మీరందరూ అయితే ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి అయితే నేను దేవుని ప్రార్థిస్తూ ఈ వీడియో అయితే మనము స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. రైట్, ఈ వీడియోలో మనం డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి ఈ వయాగ్రా అనేది వేసుకుంటే పిల్లలు పుడతారా? ఓకేనండి, వయాగ్రా వేసుకుంటే పిల్లలు పుడతారా? వయాగ్రా ఎప్పుడు వేసుకోవాలి? వయాగ్రా వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా ఏంటి అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఆల్రెడీ మనము వయాగ్రా గురించి ఆల్రెడీ మనం వీడియో చేసాము. ఓకే, చాలామంది కూడా చూశారు, చాలా మంచి రెస్పాన్స్ కూడా ఇచ్చారు. అందులో కొంతమంది ఈ రకరకాల డౌట్స్ అడిగారు అన్నమాట. ఓకేనా, రకరకాల డౌట్స్ అడిగారు. అందులో కొన్ని ఇంపార్టెంట్ డౌట్స్ అయితే వాళ్ళు అడిగారు. ఓకేనా, నా ఇంపార్టెంట్ డౌట్స్ ఏంటంటే ఇదన్నమాట. ఫస్ట్ ఏంటంటే వయాగ్రా వేసుకుంటే పిల్లలు పుడతారా? ఓకేనా, చాలా మంచి డౌట్ అనమాట. ఇది చాలా మంచి ప్రశ్న. చాలామందికి ఏమనిపిస్తుందంటే, చాలామంది చెప్తుంటారు అంటే వయాగ్రా మనం వేసుకోవడం వల్ల వీక్నెస్ అయిపోతాము, తర్వాత ప్రాబ్లం అవుతుంది, ఇలా చెప్తుంటారు కదా. సో ఇట్లా వాళ్ళకు కూడా వాళ్ళకు కూడా అట్లా డౌట్ వచ్చేసి మరి వయాగ్రా వేసుకుంటే పిల్లలు పుడతారా అనేది డౌట్ అడిగారు. ఓకే, దాని గురించి మనం ఇప్పుడు క్లియర్గా కొంచెం సులువుగా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఓకేనా అండి. సో సింపుల్ అండి. సో ఏంటంటే ఈ వయాగ్రా టాబ్లెట్ ఎందుకు వేసుకుంటారు అంటే పురుషాంగం అనేది గట్టిపడడం కోసం వేసుకుంటారు. ఓకేనా, పురుషాంగం ఎప్పుడు గట్టిపడుతుందంటే పురుషాంగంలో రక్తనాళాలు ఉంటాయి కదా, దాంట్లోకి రక్తం అనేది ఎక్కువగా వచ్చినప్పుడు, ఓకేనా, ఎక్కువగా వచ్చినప్పుడు సఫిషియెంట్గా ఉన్నప్పుడు మాత్రమే పురుషాంగం గట్టిపడుతుంది. ఓకేనా, ఒకవేళ ఆ పురుషాంగంలోకి రక్తం రాలేదనుకోండి, పురుషాంగం రక్తనాళంలోకి రక్తం సరిగ్గా లేదనుకోండి, రక్త ప్రవాహం సరిగ్గా లేకుంటే పురుషాంగం గట్టిపడదు. ఓకేనా, సో మరి ఈ వయాగ్రా ఏం చేస్తుంది అంటే ఆ వయాగ్రా అనేది బ్లడ్ ఫ్లోని పెంచుతుంది అనమాట. బ్లడ్ యొక్క స్పీడ్ని పెంచుతుంది, బ్లడ్ యొక్క ఫ్లో రేట్ని పెంచుతుంది. చిన్న చిన్న రక్తనాళాల్లో కూడా బ్లడ్ ఫ్లోని ఎక్కువగా మూవ్మెంట్ చేస్తుంది అనమాట. దానివల్ల పురుషాంగంలోకి ఉన్న రక్తనాళాల్లో కూడా రక్తం ఫుల్గా వెళ్ళిపోయి పురుషాంగం గట్టిపడుతుంది అనమాట. దానివల్ల అంగప్రవేశం చేయడానికి, స్త్రీతో కలిసినప్పుడు అంగప్రవేశం చేయడానికి ఈజీగా ఉంటుంది. ఓకేనా, సో ఇది వయాగ్రా యొక్క యూజ్. ఓకేనా, వయాగ్రా వేసుకోవడం వల్ల జస్ట్ పురుషాంగం అనేది గట్టిపడుతుంది. ఓకే, సో మరి పిల్లలు పుడతారా పుట్టరా? ఓకేనా, పిల్లలు పుడతారా అనేది చిన్న డౌట్. ఓకే, సో పిల్లలు పుడతారా పుట్టరా అనేది డిపెండ్ అయిపోయాను స్పెర్మ్ మీద డిపెండ్ అయిపోయాను అనమాట. ఓకేనా, స్పెర్మ్ మీద డిపెండ్ అవుతుంది అంటే శుక్రకణాల మీద డిపెండ్ అవుతూ ఉంటుంది. ఓకేనండి. సో నార్మల్గా ఏంటి అంటే ఈ యొక్క టాబ్లెట్ని ఎవరికి రాస్తారు? ఎవరికైతే పురుషంగా గట్టిపడట్లేదో వాళ్ళకే రాస్తారు. ఓకేనా, పురుషంగా గట్టిపడకపోయినా కానీ శుక్రకణాలు అవి తయారై రెడీగా ఉంటాయి. సో ఈ స్పెర్మ్ అనేది వృషణాలు తయారవుతుంది. వృషణాలు అంటే ఏంటి? టెస్టికల్స్ తయారవుతుంది అనమాట. టెస్టికల్స్ తయారై స్పెర్మ్ అనేది అక్కడ ఉంటుంది. సో పురుషుడు ఎప్పుడైతే స్త్రీతో కలిసినప్పుడు వృషణాల నుంచి వెళ్ళి స్పెర్మ్ అనేది పురుషాంగం ద్వారా బయలుదేరి స్త్రీ యోనిలోకి వెళ్ళిపోతుంది. ఇది ప్రొసీజర్. ఓకేనా, సో ఇక్కడ ఏంటంటే ఈ వయాగ్రా టాబ్లెట్ ఓన్లీ పురుషాంగం గట్టిపడడానికి సహాయపడుతుంది తప్ప శుక్రకణాల మీద ఎటువంటి ఎఫెక్ట్ చూపించదు. ఓకేనా, శుక్రకణాలకు ఎటువంటి హాని చేయదు. ఓకేనా అండి, శుక్రకణాలకు సంబంధించిన అది వేరు, పురుషాంగం గట్టిపడడం ఇది వేరు. ఓకేనా, సో అందుకని వయాగ్రా వేసుకోవడం వల్ల శుక్రకణాల మీద ఎటువంటి చెడు ఎఫెక్ట్ ఉండదు, బ్యాడ్ ఎఫెక్ట్ ఉండదు. ఓకేనా, సో అందుకని వయాగ్రా వేసుకోవడం వల్ల మనకు హాని కలుగుతుందంటే ఎటువంటి హాని కలగదు. వయాగ్రా వేసుకోవడం వల్ల కూడా పిల్లలు పుడతారు ఖచ్చితంగా. ఓకేనా, ఇంకా వయాగ్రా హెల్ప్ చేస్తుంది. ఓకేనా, వయాగ్రా అనేది హెల్ప్ చేస్తుంది ఇంకా. ఓకేనా, సో ఈ టాబ్లెట్ ఎవరికి రాస్తారండి అంటే ముఖ్యంగా ఎవరికైతే ఈ సమస్య ఉంటుందో వాళ్ళకే రాస్తారు. లైంగిక సమస్య ఎవరికైతే ఉంటుందో వాళ్ళకే రాస్తారు. సో వాళ్ళకి వేసినప్పుడు పురుషాంగం గట్టిపడుతుంది. ఓకేనా, ఆటోమేటిక్గా ఎజాకులేషన్ జరిగినప్పుడు వృషణాల నుంచి శుక్రకణాలు వచ్చేసి పురుషాంగం ద్వారా స్త్రీలోకి వెళ్ళిపోతాయి. ఓకే, ఇది హెల్ప్ చేస్తుంది ఇంకా. ఓకేనా, పిల్లలు పుట్టడానికి ఇది హెల్ప్ చేస్తుంది అనమాట. సో కొన్నిసార్లు కొంతమంది డాక్టర్స్ ఏం చెప్తుంటారంటే ఈ వయాగ్రా వేసుకున్నప్పుడు శుక్రకణాలు అనేవి వేగం కూడా పెరుగుతుందని చెప్తూ ఉంటారు. ఓకే, శుక్రకణాల వేగం కూడా ఈ యొక్క వయాగ్రా టాబ్లెట్ వల్ల వేగం పెరిగి, స్పీడ్ పెరిగి, కౌంట్ పెరిగి, ఓకేనా, ఒకేసారి స్పీడ్గా యోనిలోపలికి వెళ్ళడానికి కూడా ఆస్కారం ఉంటుంది. స్పీడ్గా గర్భాశయంలోకి మూమెంట్ చేయడానికి కూడా వీలుగా ఉంటుందని చెప్పేసి డాక్టర్స్ అయితే సజెషన్ కూడా చేస్తూ ఉంటారు. ఓకేనా, పిల్లల కోసం ఎవరైతే ట్రై చేస్తుంటారో వాళ్ళకు వయాగ్రా టాబ్లెట్ని సజెషన్ చేస్తూ ఉంటారు. సో అందుకని పిల్లలు పుట్టడానికి వయాగ్రా టాబ్లెట్ అనేది హెల్ప్ చేస్తుంది తప్ప హాని చేయదు. ఇది ఒక క్లారిటీ. ఓకేనా, రైట్. సో నెక్స్ట్ వచ్చేసి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా? ఓకేనా, సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా అనేది డౌట్. ఓకేనా, సైడ్ ఎఫెక్ట్స్ అంటే ముఖ్యంగా మనం చెప్పుకున్నాం ఏంటి అంటే చాలా చెప్తుంటారు అనమాట, ఈ టాబ్లెట్ వేసుకుంటే హార్ట్ అటాక్ వస్తుంది. ఓకేనా, టాబ్లెట్ వేసుకుంటే హార్ట్ అటాక్ వస్తుంది, మనిషి చనిపోతుంటారని చెప్తుంటారు. సో ఓకేనా అండి. సో ఎవరిలో ఇది అవుతుంది? నిజంగా ఇది అవుతుందంటే కొద్ది వారిలో అవుతుంది. ఎవరిలో అవుతుందంటే ఎవరికైతే హృదయ సంబంధిత, గుండె సంబంధిత వ్యాధి ఉంటుందో వాళ్ళకి అవుతుంది. సో మనం ఏం చెప్పుకున్నాం ఇక్కడ, ఈ టాబ్లెట్ వేసుకోవడం వల్ల రక్త ప్రవాహం పెరుగుతుందని చెప్పుకున్నాం కదా. రక్తనాళాల్లో రక్త ప్రవాహం పెరుగుతుందని చెప్తున్నాం కాబట్టి రక్త ప్రవాహం పెరిగిందనుకోండి, రక్త ప్రవాహం అంటే శరీరం మొత్తం రక్త ప్రవాహం పెరుగుతుంది. ఓకేనా, శరీరంలో అన్ని రక్తనాళాల్లో రక్త ప్రవాహం పెరుగుతుంది. సో కొద్ది మందిలో హార్ట్ పేషెంట్స్ ఉంటారన్నమాట.
హార్ట్ పేషెంట్స్ ఎలా ఉంటారంటే వాళ్ళ రక్తనాళాలలో కొవ్వు పేరుకపోయి ఉంటుంది. ఓకేనా, వాళ్ళ రక్తనాళాలలో కొవ్వు పేరుకపోయి రక్తనాళాలలో రక్తం అనేది చిక్కబడి ఉంటుందన్నమాట. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే రక్తనాళ రక్తం అనేది స్లోగా ప్రవహిస్తూ ఉంటుంది. ఓకేనా, రక్తనాళాల్లో ఒకవేళ కొవ్వు గడ్డ కట్టిపోయింది అనుకోండి, అంటే రక్తానికి కొవ్వు అడ్డుపడి కొవ్వు పెరిగిపోయి రక్తనాళాలు కొవ్వు పెరిగిపోయి రక్త ప్రవాహానికి అడ్డంగా ఉంది. ఓకేనా, రక్తం అప్పుడు స్లోగా ప్రవహిస్తుంటుంది. ఎప్పుడైతే వీళ్ళు టాబ్లెట్ వేశారో అప్పుడు ఆ స్పీడ్ అనేది వేగం అనేది పెరుగుతుందన్నమాట. రక్త ప్రవాహం వేగం పెరిగినప్పుడు ఆటోమేటిక్గా ప్రెషర్ పెరుగుతుంది. ఓకేనా, ఆటోమేటిక్గా గుండె మీద ప్రెషర్ పడుతుంది అనమాట. హార్ట్ మీద ప్రెషర్ పడి గుండె యొక్క వేగం అనేది పెరుగుతూ ఉంటుంది. సో గుండె వేగం పెరిగినప్పుడు ఆటోమేటిక్గా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్, హార్ట్ కొలెస్ట్రాల్, బ్లడ్లో కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి వారిలో ఆల్రెడీ లేకుంటే కొంతమందికి సర్జరీలు అయిన వారికి, ఓకేనా, అలాగే గుండె సమస్యలు వ్యాధులు ఉన్నాయనుకోండి, వాళ్ళలో ప్రాబ్లం అవుతుంది. వాళ్ళ ప్రాబ్లం అయ్యి మనిషికి హార్ట్ అటాక్ వచ్చి కొన్నిసార్లు డెత్ అయ్యే చనిపోయే ప్రమాదం కూడా ఉంటుందన్నమాట. సో అది కొద్ది మందిలో ఉంటుందన్నమాట. ఓకే, అందుకని ఎవరికి పడితే వాళ్ళకు డాక్టర్స్ ప్రిఫర్ చేయరు. ఓకే, అందుకని సో చాలా వరకు చూసుకోవడం కదా జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా, సో టాబ్లెట్ ఉంది కదని చెప్పేసి ఇష్టం అయితే వేసుకోవడానికి అయితే కుదరదు. ఓకేనా అండి, సో అది గమనించుకోండి. నెక్స్ట్ మరి ఈ టాబ్లెట్ని ఎప్పుడు వేసుకోవాలని కూడా చాలామంది అడుగుతున్నారు. ఓకే, ఎప్పుడు వేసుకోవాలని అడుగుతున్నారు. సో మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఏ టాబ్లెట్ అయినా సరే మనం టాబ్లెట్ వేసుకున్నప్పుడు టాబ్లెట్ మనకు గొంతు ద్వారా వెళ్ళి స్టమక్లోకి వెళ్ళి కరిగిపోయి అందులో డ్రగ్ రక్తంలో కలిసిపోయి రక్తంలోకి వెళ్ళిన తర్వాత అది మనకు పని చేయాలన్నమాట. ఓకేనా, రక్తంలో వెళ్ళిన తర్వాత పనిచేస్తుంది అనమాట. ఓకే, ఇదంతా ఈ ప్రొసీజర్ అంతా జరగడానికి మినిమం 30 minutes ఖచ్చితంగా పడుతుంది. 30 minutes నుంచి వెళ్ళి ఒక 30 minutes 25 to 30 minutes ఖచ్చితంగా పడుతుంది అనమాట. ఓకేనా, ఏ టాబ్లెట్లు ఉన్నాయినా ఇదే ప్రొసీజర్ అనమాట. సో అందుకని సేమ్ సో ఇది మనం వయాగ్రా వేసుకున్నప్పుడు కూడా ఈ టాబ్లెట్ కూడా లోపలికి వెళ్ళి కరిగిపోయేంత పడడానికి ఒక 1/2 hour పడుతుంది అనమాట. అందుకని టాబ్లెట్ వేసుకున్న తర్వాత ఒక 1/2 hour to 45 minutes వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత ఒక 45 minutes తర్వాత అప్పుడు ఆటోమేటిక్గా అది పనిచేయడం ప్రారంభిస్తుంది. అది మనకు తెలిసిపోతుంటుంది ఆటోమేటిక్గా. ఓకేనా, అంగస్తంభనాడి జరుగుతుంటుంది. ఓకేనా, నార్మల్ కాకుండా అది జరుగుతుంటుంది. దాని యొక్క ప్రభావం అనేది మనకు తెలుస్తూ ఉంటుంది అనమాట. అప్పుడు ఆ టాబ్లెట్ పనిచేస్తుందో మనకు అర్థమవుతుంది. అప్పుడు మనము ఇక స్టార్ట్ చేయాలన్నమాట. ఓకేనా, అప్పుడు మనం ఇంటర్కోర్స్ స్టార్ట్ చేస్తే అప్పుడు ఏమైనా ఫలితం ఉంటుంది. ఓకేనండి, అది ఒకటి ఫాలో చేయండి. ఓకే, నెక్స్ట్ దీనివల్ల కొన్నిసార్లు ఏమవుతుందంటే తీవ్రంగా మనం ఎప్పుడు టాబ్లెట్స్ వేయడం వల్ల లేకుంటే ఎప్పుడు వేయకుండా సడన్గా వేసుకోవడం వల్ల కూడా కొన్ని రకాల సైడ్ ఎఫెక్ట్స్ అంటే హెడేక్ రావడము, ఓకేనా, లేకుంటే పురుషాంగం పెయిన్ రావడము, నొప్పి రావడము, ఓకేనా అండి, తర్వాత బాడీ పెయిన్స్ రావడము లేదా వామిటింగ్ వచ్చి అనిపించడము, ఓకే, ఇట్లా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి కూడా అనిపిస్తుంటాయి. కళ్ళు తిరగడము కొంతమందికి, అందరికీ కావు, కొంతమందికి అనిపిస్తూ ఉంటాయి. ఓకేనా, ఇది ఒకటి సైడ్ ఎఫెక్ట్స్ కింద గుర్తుపెట్టుకోండి. తర్వాత మరి డోస్ ఏ డోస్ వేసుకోవాలండి? 25 ఉంటుంది, 50 ఉంటుంది, 100 ఉంటుంది. ఓకే, ఇట్లా 3 రకాల డోసులు ఉంటాయి. మరి ఏ డోసు తీసుకోవాలి? ఓకేనా, చాలా వరకు చూసుకుంటే సో మీకు ఫస్ట్ టైం కొంతమంది రకరకాలుగా చూస్తుంటారు అనమాట. ఓకే, డిఫరెంట్ సిచ్యువేషన్లో యూజ్ చేస్తుంటారు. ఒకవేళ మీరు కనుక ఫస్ట్ టైం చూస్తుంటారు కనుక లీస్ట్ ఎంజీ అవుతుందో 25 mg అవుతుందో అది వేసుకొని చూడండి. ఓకేనా, సో అట్లా అంతేగాని ఇష్టం వచ్చిన స్ట్రెంత్లు వేసుకోవడం చేయకండి. సో మరి ఇంకొక డౌట్ ఉంటుంది ఏంటంటే ఇది రోజు వేసుకోవచ్చా అని కొంతమంది అడుగుతూ ఉంటారు. సో ఓకేనా, సో కొద్దిమంది డాక్టర్లు ఏం చెప్తుంటారంటే ఎవరికైతే సమస్య ఉంటుందో, సో కొంతమంది సమస్య ఉంటుంది, కొద్దిమందిలో ఎలా ఉంటుందంటే పాపం వాళ్ళకి పురుషాంగ సమస్యలు గట్టిపడదు. ఇంకా ఓకే, ఎటువంటి సిచ్యువేషన్ అయినా సరే వాళ్ళకి గట్టిపడదు. ఓకేనా, వాళ్ళకు అంటే నరాల సంబంధిత వ్యాధితో పాటు ఓకేనా మనకు పురుషాంగం గట్టిపడాలి అంత ఫీలింగ్ రావాలంటే బ్రెయిన్ వ్యవస్థ అనమాట. అది బ్రెయిన్ ఎప్పుడైతే ఫీల్ అవుతుందో అప్పుడు అక్కడ పురుషాంగం అనేది గట్టిపడుతుంది. కొంతమందికి ఇక్కడి నుంచి సమస్య ఉంటుంది, దానివల్ల వాళ్ళు ఫిజికల్గా పురుషాంగం గట్టిపడదు కాబట్టి డైరెక్ట్ అంటే న్యాచురల్గా గట్టిపడదు కాబట్టి వాళ్ళకు టాబ్లెట్ ఇస్తూ ఉంటారు అనమాట. అటువంటి ఉంటే వాళ్ళకు ఫస్ట్ నుంచి డిఫెక్ట్స్ ఉంది, అసలు రోజు కూడా వాళ్ళకు లేదు అనుకున్నప్పుడు వాళ్ళకు డాక్టర్స్ రోజు వేసుకొని ప్రిఫర్ చేస్తూ ఉంటారు. అంతే తప్ప నార్మల్గా ఉన్న పర్సన్స్ ఎవరు కూడా రోజు వేసుకోవడానికి అయితే ప్రయత్నించకండి. ఓకేనా, సో అది ఒకటి గుర్తుపెట్టుకోండి. రైట్, ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారు తప్ప సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయండి. మీకు డౌట్స్ ఉంటే కింద వాట్సాప్లో కామెంట్ చేయండి. నేను మీ కామెంట్స్ అన్నిటికి కూడా మళ్ళీ ఒక వీడియో చేసి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. లేదు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి, పర్సనల్గా నన్ను అడగాలనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ నెంబర్ కూడా ఉంటుంది. ఓకేనా, 70360386 అనేది వాట్సాప్ నెంబర్ కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. దానికి మీరు వాట్సాప్ చేయండి. వాట్సాప్ చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ అడగండి. అక్కడి నుంచి కూడా నాకు తెలిసిన సమాచారం మీకైతే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. రైట్, సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.